ములుగు జిల్లాలో 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అరెస్టులు జరిగాయి. ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టపై జరుగుతున్న ఆపరేషన్ కగార్ నేపథ్యంలో అక్కడ ఆశ్రయం పొందిన మావోయిస్టులు తప్పించుకుని పారిపోతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వెంకటాపురం పిఎస్ పరిధిలోని పాలెం ప్రాజెక్టు వద్ద వాహన తనిఖీలలో 6 మావోయిస్టులు, వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మురుమూరు అడవి ప్రాంతంలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో 7 మావోయిస్టులు, కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం, గుత్తికోయ గ్రామ సమీపంలో చేపట్టిన పెట్రోలింగ్లో 7 మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. కరగుట్టలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది. మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్ట్రిక్ట్ పోలీస్ and all our officers, we had strengthened our intelligence system, surveillance system, and we had taken all the necessary measures to prevent them from entering into Murugu district. So దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం 16th రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 6 సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది.